ఇంకా తర్వాత వయసు పెరుగుతుంది, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేదు సరిగా. ముగ్గురు అదే పని మీద ఉంటే కాదు కదా, ఓకే. మనం కూడా ఏదైనా ఒక పని ఎంచుకుందాం అన్నట్టుగా నేను ఆటో ఫీల్డ్కి రావడం జరిగింది. ఓకే. అలా. అంటే మేము అంటే మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా కానీ కొన్ని కొన్ని విన్నాం అనమాట. ఆ. మీకు సినీ ఫీల్డ్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంది, అందుట్లో కూడా వర్క్ చేస్తుండే. సినీ ఫీల్డ్ అంటే నాకు ఇంట్రెస్ట్ అనేది లేకుండే, కానీ ఒక అన్న వల్ల ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే. ఆయన పేరు రాజేందర్, ఇప్పుడు సలా రాజేందర్ అంటారు. ఉమ్. ఆ అన్న వల్ల నేను కొంచెం, అన్న నన్ను తీసుకెళ్ళడము షూటింగ్లకి, ఓకే. రారా నువ్వు చేయరా నువ్వు బాగుంటావు అని అన్న చెప్పడం, వెళ్ళాను, కొన్ని రోజులు వెళ్ళాను. తర్వాత ఒక 2 సంవత్సరాల పాటు తీసుకెళ్ళాడు అన్న. అన్నకు చాలా రూఢపడి ఉన్నా, ఎందుకంటే ఆయన ఒక ఫ్రెండ్ అన్నే కాదు కానీ సొంత అన్న కన్నా ఎక్కువ. నాకు అన్న లేడు కానీ ఆయనే అన్న అనుకుంటా. ఇక తర్వాత కొన్ని రోజులకి, ఒక 2 years తర్వాత కొంచెం బాగా వస్తున్న టైంలో అమ్మ నాన్న ఏం చేస్తారంటే, ఇబ్బంది పడతావు నువ్వు, ఒక్కడివే కొడుకు, ఇబ్బంది పడతావు నువ్వు, ఎందుకు ఇవన్నీ, వద్దు నువ్వు వదిలేసిరా అంటే సినీ ఫీల్డ్ వదిలేసి అంటే వచ్చాను. అమ్మ నాన్న వదిలేయమన్నది సినీ ఫీల్డ్ వదిలేసారా? అంతే. అంటే ఇంట్రెస్టే. ఇంట్రెస్ట్ అంటే ఏమన్నా మూవీస్ అట్లాంటివి ఏమన్నా చేయడం అట్లా ఏమన్నా? అంటే ఒక 2 సినిమాలు చేసాను సార్ జూనియర్ ఆర్టిస్ట్ గా. అది రారెండు వేడికి చూద్దాం ఒకటి, ఓకే. గౌతమ్ నంద సినిమా ఒకటి, గౌతమ్. ఒకటి సీరియల్ చేశాను, ఒకటి షార్ట్ ఫిల్మ్ చేశాను. షార్ట్ ఫిల్మ్